అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, ఈవేళ సర్వలోకము విజయదశమి అను పండుగ ఆచరిస్తూ ఉన్న తరుణములో మనమును కూడా స్వార్థ విజయోత్సాహము అను అంశమును ఈవేళ పరీక్షించి ధ్యానము చేసుకుందాం. పౌలు గారు తన స్వార్థలలో విజయోత్సాహము అను ఒక విశిష్టమైన పదమును రాస్తూ, ఈ విజయోత్సాహము ఎలాగూ మనకు సంప్రాప్తమవుతుంది అనగా సువార్తను బట్టి. పిల్లరా, ఈవేళ రెండు విషయాలు మనం పరీక్షించుకుందాం. ఒకటి సువార్త సవారీ, రెండవది సుగంధ కవారీ. సువార్త సవారీ, సవారీ అనగా ఊరేగింపు. ఈవేళ మనం ఎక్కడ చూసినా ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి. పౌలు గారు మనకు తెలియచేసే ఊరేగింపు సువార్త ఊరేగింపు. ఈ సువార్త ఊరేగింపు సువాసన అనగా సుగంధ, మంచి పరిమళ, మంచి వాసన ఇచ్చు కవారీ. కవారీ అనగా దివ్య ఉదకము. దివ్య ఉదకము అంటే పవిత్రమైన జలము. ఈ పవిత్రమైన జలము ఏంటి అనగా నేలను తాకక ముందే పట్టుకొన్న వర్ష జలము, శుద్ధ జలము. సువార్త సవారీ, సుగంధ కవారీ. సువార్త అంటే ఏంటో ముందు మనకు అర్థమైతే, ఈ సువార్త ఊరేగింపు ఏంటో, సవారీ ఏంటో మనం అర్థం చేసుకోగలము. సువార్త అనగా మంచి వార్త, సువాసన, మంచి వాసన. పిల్లరా, ఈ సువార్త కంటే ఏది గొప్ప, యేసు వార్త కంటే ఏది అని దైవజనులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ సువార్త యొక్క సారాంశము మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో పౌలు గారు సంక్షిప్తముగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన ససేరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను. పిల్లరా, ఇది సంక్షిప్త సువార్త. అలాగుననే క్రొత్త నిబంధన 4 సువార్తలతో ఆరంభమవుతూ ఉన్న సంగతి మనకు విదితం. మార్కు గారు తన సువార్తను ఆరంభిస్తూ ఇలాగున వ్రాస్తారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మంచి వార్త ఆరంభము, శుభ వార్త ఆరంభము, సువార్త. పిల్లరా,
ఈ సువార్తలో శక్తి ఉంది. ఈ సువార్తలో పలు విధములై ఉన్న మంచి సద్గుణములు, సులక్షణములు ఉన్నాయి. అవి ఏంటో మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ దయచేసి గ్రహించాలని, మీరు రాసుకోగలిగితే ఇంకా మంచిది అని నేను మీకు సెలవిస్తూ, సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, సువార్తలో దేవుని శక్తి ఉన్నది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. సిగ్గుపడువాడను కాను. ఎందుకు? ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త రక్షించు దేవుని శక్తి. మనం యేసు వార్త ధ్యానిస్తే, యేసు వార్త పఠిస్తే, యేసు వార్త విశ్వసిస్తే మనకు రక్షణ సంప్రాప్తమవుతుంది. రక్షణతో పాటు దేవుని శక్తి మనలోనికి ప్రవేశించుటకు ఆధారమవుతుంది. మరి ఒక అంశం, సువార్త దేవుని ప్రకాశత. సువార్తలో దేవుని వెలుగు ఉంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి, సువార్త ప్రకాశము ప్రకాశము. సువార్త దేవుని మర్మము, దేవుని రహస్యము, దేవుని నిగూఢాంశము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును, ఆ సువార్త మర్మమును, దేవుని మర్మము, దేవుని రహస్యం, దేవుని అంతరంగం, దేవునిలో ఉన్న నిగూఢమైన సంగతులు మనకు సెలవిచ్చేది, బోధించేది, వెల్లడి చేసేది సువార్త. మరి ఒక అంశం మనం చూసినట్లయితే, కార్య సిద్ధి కలుగచేయు సువార్త. కార్య సిద్ధి అనగా ఏ కార్యమైనను సఫలపరచు సాధనమే సువార్త. 1 తెస్సలోనికై పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ సువార్త, ఆ యేసువార్త మీలో కార్య సిద్ధి, కార్య నెరవేర్పు, కార్య నిర్వహణ, కార్య సాఫల్యత ప్రసాదించు సాధనమై ఉన్నది. సువార్త దైవాజ్ఞానమును గూర్చిన వార్త. సువార్త క్రీస్తు జ్ఞానమును మనకు అందించు వార్త. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలసీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. పిల్లరా, ఈ సువార్త మనం గైకొన్న వారమైతే, ఈ సువార్త అనుసరించి జీవించు వారమైతే మనకు జ్ఞానము కలుగుతుంది. మన బిడ్డలైన వారికి దేవుని వాక్యమును అభ్యసింపచేయు వారమైతే దేవుడు బుద్ధి, వివేకములు, విజ్ఞానమును బిడ్డలైన వారికి అమర్చువారై ఉన్నారు. ఈవేళ ఇశ్రాయేలు వారు అంత జ్ఞాన సంపన్నులయునుటకు మూలం దేవుని దివ్య గ్రంథ ధర్మశాస్త్రము. అలాగున పిల్లరా, దేవుని సువార్త క్రీస్తు జ్ఞానము మనకు అలవరుస్తూ ఉంది. సువార్త మన రక్షించు సాధనమై ఉన్నది. అపోస్తలుల కార్యములు 13:26. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యము సువార్త మనలను రక్షించు వాక్యము. సువార్త నీతి ఆయుధము. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి వినండి. కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి వినండి. వాహనాలకి, అవి బైకులు కానివ్వండి, కారులు కానివ్వండి, బస్సులు కానివ్వండి, కుడి ఎడమల అద్దాలుంటాయి, కుడి ఎడమల లైట్లుంటాయి. అద్దాలు ఎందుకు అంటే పక్కనున్న వాహనాలు మనను చూడటానికి. లైట్లు ఎందుకంటే పక్కనున్న వారు మనల్ని చూడటానికి. మనం ఇతర వాహనాలను ఢీ కొట్టకుండా కాపాడేది అద్దం. ఇతర వాహనాలు మనల్ని ఢీ కొట్టకుండా కాపాడేది వెలుగు. ఈ 2 చిన్న సాధనాలు, ఇంత 2 చిన్న అద్దాలు, ఇంత చిన్న 2 బల్బులు వాహనానికి ఆయుధాలు. అలాగే దేవుని వాక్యము నీతి మార్గములో మనల్ని నడిపించుటకు, మనము నీతి నుండి తొలగి తొట్టిల్లి పడిపోయి దుర్నీతి పరులము కాకుండా ఉండుటకు రక్షణ కవచాలుగా ఎస్కాట్. మీరు చూస్తే ముఖ్యమంత్రి వాహనం మధ్యలో వెళ్తుంటే ఆవలి వైపు ఒక వాహనం, ఈవలి వైపు ఒక వాహనం వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఎస్కాట్. ముందొక వాహనం, వెనకాల ఒక వాహనం, ఎస్కాట్. అలాగున దేవుని వాక్యమే మన కుడి మన ఎడమ ఆయుధములుగా ఉండి మనల నీతి మార్గములో నడిపించుటకు ఇది నీతి దీపం, నీతి వెలుగు అయి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు మహాభక్తుడు సెలవిస్తాడు 23వ కీర్తన 3వ వచనం చూడండి.
నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచూ ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచు ఉన్నాడు. దావీదు భక్తుడు అంటాడు, తన నామమును బట్టి నీతి మార్గమున నన్ను నడిపించును. నీతి మార్గమున మనల్ని నడిపించు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అట్టి వెలుగు సాధనం దేవుని వాక్యం. సువార్త విశ్వాస వాక్యము. సువార్తను బట్టి మనకు దేవుని ఎడల విశ్వాసము కలుగుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. చాలు. విశ్వాస వాక్యము. స్వార్థను బట్టి విశ్వాస శక్తి దేవుడు మనకు అనుగ్రహించువారై ఉన్నారు. స్వార్థలో జీవము ఉన్నది, జీవవాక్యము, జీవము ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆయన వాక్కు వలన మనకు నిత్య జీవము కలదు. ఆయన వాక్యమును విశ్వసించుటను బట్టి మనము నిత్య జీవమును సంపాదించుకొనగలుగు వారమై ఉన్నాం. ఫిలిప్పీ 2:16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని. చాలు. జీవవాక్యమును చేతపట్టుకొని. రెండవది మరి ఒకటి అంశం, ఆత్మ సంబంధమైన పరిచర్యకు ఆధారం. ఆత్మ సంబంధమైన పరిచర్యకు ఆధారం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండెను. చాలు. మరి ఒకటి, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను. చాలు. దైవ భక్తికి అనుగుణ్యమైనది, అనువైనది, దైవ భక్తిని మనకు అలవరచున్నది దేవుని వాక్యము. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, ముందుకెళ్దాం. చివరిగా, దేవుని వాక్యం ఆరోగ్యకరం. దేవుని వాక్యం హిత వాక్యం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్యము అనే మాట క్రింద మీరు చూస్తే ఏమని ఉంటుంది చెప్పండి? ఆరోగ్యము గల వాక్యము. దేవుని వాక్యమును బట్టి మనకు ఏం కలుగుతుంది? ఆరోగ్యము. ఆరోగ్యము. పిల్లరా, మనము ప్రేమించు వారిని గూర్చి మంచి వార్త వినుటకు, మంచి వార్తలు వినుటకు మనం ఆశిస్తూ ఉంటాం. కన్యక వివాహము కొరకు సిద్ధపడుతూ ఉన్న వేళ, తాను పెండ్లాడనై ఉన్న వరుని గూర్చిన వర్తమానములు తాను వింటూ ఉన్న వేళ,
చెవులు నెక్కబొడుచుకొని తన వరుడు ఎట్లాంటి వాడో, తన వరుని లక్షణాలు ఏంటో, తన వరుని గుణగణాలు ఏంటో వింటూ నెమరు వేసుకుంటూ సంతోషిస్తూ ఆ వరుని కలుసుకోవాలి అని తనలో తాను ఎలాగున ఆరాటపడుతుందో అలాగునని మన ప్రేమకు మూలం, మన ప్రేమకు ఆధార సంభూతుడు అయ్యున్న యేసు వార్త సువార్త. నీవు నేను యేసును ప్రేమించువారమైతే యేసు వార్త స్మరణ, యేసు వార్త ధ్యానము, యేసు వార్తను నెమరు వేయటము మనకు ఆహ్లాదము, మనకు ఆనందదాయకము, మనకు ఆశీర్వాదకరము. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు మనకు పాట రాశారు. సభను గురించి యోన్న ప్రభువు గురించి ఉన్న శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలరు. శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలరు. షారోను మైదానములో సమమైన మైదానము ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా. ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా. వధువు ఆరాటం, వధువు ఆలాపనం, సభను గూర్చి, ప్రభు సంగమును గూర్చి, నా ప్రభువుని గూర్చి, నా యేసయ్యను గూర్చి శుభవార్త సువార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. పిల్లరా, వధువు సంఘ సౌఖ్యము సువార్త యొక్క వినికి, సువార్త యొక్క ప్రచురణ. వినుచు చెప్పుచు సుఖింపగలను. పిల్లరా, ఈ వార్త మనకు సుఖమిస్తూ ఉంటే ఆ వార్త ఎవరి గూర్చో ఆయన మనకు ప్రియుడు. ఈ వార్త మనకు అభ్యంతరకరముగా ఉంటే, ఈ వార్త మనకు అసౌఖ్యము కలిగిస్తూ ఉందంటే ఆయన మన ప్రియుడు కాదు, మనము ఆయన వధువు కాదు. ఈవేళ శ్రద్ధతో, దీక్షతో, భయభక్తులతో మీరు వాక్యం వింటూ ఉన్నారు అంటే దానికి మూలం ప్రభువు పట్ల మీకున్న ప్రేమ. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేస్తూ ఉంది. ఈవేళ ఎన్ని అవాంతరాలున్నా దేవుని ఎడల మీకున్న ప్రేమ మిమ్మల్ని బలవంతము చేసింది. బలవంతముగా గుంటూరు నుండి ఇంకెక్కడెక్కడనో నుండి మిమ్మల్ని దేవుని సన్నిధిలోనికి నడిపించింది. ప్రేమ ఎవరి ప్రేమ? క్రీస్తు పట్ల ఉన్న ప్రేమ. పిల్లరా, దిస్ బుక్ కీప్స్ యూ ఫ్రమ్ సిన్. సిన్ కీప్స్ యూ అవే ఫ్రమ్ దిస్ బుక్ అన్నాడు డిఎల్ మూడి అనే భక్తుడు. పాపము
ఈ పుస్తకము నువ్వు చదివేటప్పుడు నీకు చేదుగా ఉండేలాగా చేస్తుంది. ఈ పుస్తకము నీకు పాపము చేదుగా ఉండేలాగా మారుస్తుంది. ఈ సందర్భంలో ఒక చిన్న సంఘటన సరదాగా. ఒక వ్యక్తికి ఒక వింత రోగం వచ్చిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ నాకు ఏదో వింత రోగం వచ్చింది. ఏంట్రా వింత రోగం అంటే, నేను ఎక్కడ పట్టుకున్నా నాకు నొప్పి వస్తుంది, నేను త్వరగా చచ్చిపోతాను, నా తలకాయ పట్టుకుంటే నొప్పి వస్తుంది, నా దవడ పట్టుకుంటే నొప్పి వస్తుంది, నా మెడ పట్టుకుంటే నొప్పి వస్తుంది, నా గుండెకాయ పట్టుకుంటే నొప్పి వస్తుంది, నా తొడ పట్టుకుంటే నొప్పి, ఎక్కడ పట్టుకున్నా నొప్పి వస్తుంది. డాక్టర్ గారు చెప్పారంట, దా చూస్తాను ఏంటో రా. చూసిన తర్వాత డాక్టర్ చెప్పిన సమాధానం, నీకు ఒక సువార్త చెప్పాలా, నీకు ఒక దుర్వార్త చెప్పాలా? ఏంటి సువార్త అంటే, నీకు ఏ కొత్త రోగం లేదు, నువ్వు చక్కగా బతుకుతావు. ఏంటి దుర్వార్త అంటే, నీ ఏలిరిగింది. నీ ఏలిరిగింది కాబట్టి ఎక్కడ పట్టుకున్నాగా నీకేమొస్తుంది? నొప్పి వస్తుంది. అందుచేత మన మనస్సాక్షి కఠినమైతే, మన మనస్సు బాగోపోతే, మనకు దేవుని వాక్యము కూడా నొప్పిగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, సుఖంగా ఉండదు, సౌఖ్యంగా ఉండదు. పిల్లరా, ఈ సువార్తను గూర్చి పౌలు గారు ఏం సెలవిస్తూ ఉన్నారో ఈవేళ మన వాక్యములోనికి ఇప్పుడు ప్రవేశించి మనం ధ్యానం చేసుకుందాం. పౌలు గారి యొక్క విశిష్ట గుణము ఏమై ఉన్నది అనగా, ఏదైనా ఒక పదం, ఏదైనా ఒక సందర్భం, ఏదైనా ఒక సంగతి తనకు ఆహ్లాదము కలిగిస్తే, తనకు ఉద్రేకము కలిగిస్తే, తనకు ఉత్సాహము కలిగిస్తే, వెంటనే ఆ కారణముతో, ఆ సందర్భముతో దేవుని ఎలుగెత్తి స్తుతిస్తూ, దేవుని కీర్తిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయన దేవుని కొనియాడే అలవాటు పౌలు గారు కలిగిన వారై ఉన్నారు. ఇట్టి పౌలు గారికి సువార్త వ్యాప్తిని గూర్చిన ఆనందం 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో సెలవిస్తూ ఉన్నారు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు, ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈ వాక్యము ఈవేళ మన ధ్యాన వాక్యము. మా ద్వారా ప్రతి స్థలమందు మేము ఏ కారణము చేత ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనబరుస్తూ, ఆయనను బట్టి, ఆయన స్వార్థను బట్టి మమ్మును ఎప్పుడు విజయోత్సాహముతో ఊరేగిస్తూ ఉన్న దేవునికి స్తోత్రములు. పిల్లరా, పౌలు గారు ఈ స్తుతి, ఈ ఊరేగింపు ఏ సందర్భములో సంభవించిందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం మనకి
పై వచనాల్లో పౌలు గారు రాస్తూ ఉన్నారు. 2:12-13. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియకు బయలుదేరితిని. చాలు. ఇక్కడ మనకు తీతు అను పౌలు గారి శిష్యుడు కనబడుతూ ఉన్నారు. ఈ తీతు అను పౌలు శిష్యుడు పౌలు గారికి కనపడనందున పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన తీతును వెతుకుతూ తీతును కనుగోవాలన్న ప్రయత్నములో త్రోయా నుండి మాసిదోనియాకు వెళ్తూ ఉన్నాడు. బహుశా ఈ పత్రిక రాసినప్పుడు పౌలు గారు ఎఫెసులో ఉన్నారని తెలియచేస్తారు. ఎఫెసులో ఉన్న పౌలు గారికి ఆవేదన కలిగింది. ఏంటి పౌలు గారి ఆవేదన అని గనుక మనం ఆలోచిస్తే వినండి. పౌలు గారు మొదటి కొరింథీ పత్రికను రాసి కొరింథీ సంఘములో ఉన్న జారత్వమును, వాదములను, భేదములను సరిచేయుటకు ఆ ఉత్తరమునే తీతుకు ఇచ్చి తీతును కొరింథీకి పంపించాడు. వినండి. కొరింథీ నుండి ఉత్తరము అందించిన తీతు ఏం చేయాలా? పౌలు గారి దగ్గరికి తిరిగి రావాలా. ఎంతసేపటికి తీతు గారు తిరిగి రావట్లా. బహుశా ఎంతకాలం తీతు రాక కొరకు పౌలు గారు కనిపెట్టారో మనకైతే రాయబడలేదు. కానీ తీతు తన దగ్గరకు రానందున ఈ పత్రికను గూర్చిన సమాచారము తనకు తెలియబడనందున పౌలు గారికి ఏం కలిగింది? ఆందోళన. ఇక్కడ మనం గ్రహించవలసిన 2 అంశాలు ఉన్నాయి ముందుకెళ్ళే ముందు. తీతు అనగా గౌరవప్రదమైన. ఈవేళ యాజకులైన వారిని ఏమంటూ ఉన్నారంటే రెవరెండ్ అంటే గౌరవపదమైన. తీతు అనగా గౌరవప్రదమైన. ఈ తీతు యూదేతరుడు అంటే అన్యుడు. అన్యులైన కొరింథీయులకు, అన్యులైన ఇతరులకు అంటే యూదేతరులకు యేసు యొక్క వార్త ప్రకటించు నిమిత్తము పౌలు గారు తన ఆప్త శిష్యునిగా, ఆత్మీయ పుత్రునిగా తీతును ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగు పిల్లరా, మనము కూడా క్రైస్తవ వేతరులకు, మన బంధుమిత్రాదులకు, మన స్వజనులకు క్రీస్తు సువార్తను ప్రకటింపవలసిన సాధనములై ఉండవలసిన వారమై ఉన్నాము. అట్టి కార్యము మీరు చేసినప్పుడు మీకు ఆశీర్వాదము, మిమ్మల్ని బట్టి మాకు ఆశీర్వాదం. అందుకే దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటది, ఎందరు అనేకులు నీతి మార్గం అనుసరించి నడుచున్నట్లు ప్రభు తట్టు త్రిప్పుదురు, వారు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించుదురు. పౌలు గారికి ఒక జ్యోతి తీతు. ఈ తీతు ఈ పత్రిక తీసుకుని వెళ్ళి ఎంతకాలమైనా రానందున పౌలు గారికి గలిబిలి, కలవరం, గందరగోళం కలిగి త్రోయాకు వచ్చాడు. త్రోయాలో తీతు కనబడలేదు. త్రోయా అంతా వెతుకుంటారు.
త్రోయా సంఘముల వారిని అడిగి ఉంటారు, తీతు కనబడ్డా? లేదు. త్రోయా వారికి సెలవిచ్చి పౌలు గారు మాసిదోనియా వచ్చారు. మాసిదోనియాలో పౌలు గారు తీతును కనుక్కున్నారు. ఓరే తీత, ఎంత పని చేసావు నానా? నీకోసం వెతుకుతూ నేను త్రోయాకి వెళ్ళా, కడకి మాసిదోనియాకు వచ్చా. ఏదో నువ్వు తప్పిపోయావు కాబట్టి, నువ్వు తప్పిపోయిన కారణాన నేనేం చేశాను? త్రోయాకు వచ్చాను, మాసిదోనియాకు వచ్చాను. నిన్ను వెతికే కారణమే దేవుడు ఆసరాగా చేసి, సాధనముగా చేసి, నా ద్వారా, మా ద్వారా త్రోయాలో, మాసిదోనియాలో సువాసన, క్రీస్తు జ్ఞానమును గూర్చిన సువాసన వెదజల్లటానికి ఆయన అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు స్తుతి అంటారు. తీతు, నువ్వు తప్పిపోతే తప్పిపోయావు, కానీ నిన్ను వెతుకుతూ నేను త్రోయాకు, మాసిదోనియాకు వస్తే వచ్చాను. కానీ ఏది ఏమైనా నా ద్వారా త్రోయాలో సువార్త ప్రకటింపబడింది, నా ద్వారా మాసిదోనియాలో సువార్త ప్రకటింపబడింది అని తాను సంతోషిస్తాడు. ఇంకొకసారి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 2:13 నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. పిల్లరా, మాసిదోనియా అనే మాట వినబడగానే మాసిదోనియా వారి యొక్క మంచి సులక్షణాల గురించి దేవుని స్తుతిస్తారు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. వారి యొక్క దాతృత్వం, వారి దాన గుణం. ఒకసారి మరి 4వ వచనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, మాసిదోనియా వారిని గూర్చి 2వ కొరింథీ పత్రికలోనే రాస్తారు. ఏమంటారంటే తమ సామర్థ్యమును బట్టి కాదు, కానీ తమ సామర్థ్యము కంటే ఎక్కువగా వారు ఇచ్చి ఉన్నారు. వినండి, మొన్న అమెరికా ఎలక్షన్లలో ఓట్లు అడుక్కోవటానికి డొనాల్డ్ ట్రంప్ గుడికి వెళ్ళాడు. గుడిలో కానుక పడుతున్నారు. పడుతుంటే ఆయన జేబులను డబ్బులు తీసి కానుకలు పెట్లో ఎంత అయ్యాలా ఎత్తుక్కుంటా 40 రూపాయలు తీసి 20 రూపాయలు వేస్తాడు. అంటే $20 వేస్తాడు. $20 వేసి $10 మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. ఆయన మహాకోటీశ్వరుడు. ఆయన సామర్థ్యానికి $10 ఎంత చెప్పండి? 700 రూపాయలు. 700 రూపాయలు పోని 1500 రూపాయలు. ఆయన ఎంత ఆస్తిపరుడంటే అమెరికాలో ఆయనకి లక్షల కోట్ల ఆస్తుంది. ఇక్కడికి ఇండియాలో కూడా ఆయనకి ఆస్తులు ఉన్నాయి. నేను నా కల్లారా చూశాను. కలకత్తాలో ట్రంప్ టవర్స్ అని పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఆకాశం అంత ఎత్తైన బిల్డింగ్లు
కలకత్తాలో నేను చూసా, పూణేలో ఉన్నాయంట, బొంబాయిలో, ఇండియాలో కూడా ఉన్నాయి ఆయనకి ఎన్నో భవనాలు. చూడండి ఒకసారి, బొమ్మ చూడండి ఒకసారి, ఎంత పిసినారోడు మనకు అర్థమవుతుంది. దాతృత్వము, సామర్థ్యము. జోబులో డబ్బులు తీసాడు చూడండి, మహానుభావుడు ఎట్లా ఎత్తుక్కుంటున్నాడు, దొంకోళ్ళు పెట్టే అలా చూస్తున్నాడు దాన్ని కూడా. రెండు 20 ఎంతసేపు నలుపుతున్నాడు చూడండి. ఇదిగో ఈ మొనగాడు. Lift up your hands and extend. Let's go on. Why don't you pray for our president right now? Just pray. Yes. Mr. President, you step right there. Come on, church, pray. Come on, church, pray. Come on. Mr. President, again, Isaiah 11. పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్న తప్పులు సరిదిద్దుతూ రాస్తూ ఉన్న లేఖ, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా? పిల్లరా, కొరింథీ సంఘాన్ని దిద్దుబాటు పండగ కాలం ఇది. కొరింథీ సంఘములో ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపిస్తూ, మేము ఎట్లా దిద్దాలి? నేను బెత్తముతో దిద్దమంటారా, ప్రేమతో దిద్దమంటారా? ఎందుకనగా వారిలో ఉన్న లోపాలు 5వ అధ్యాయములో మనకు కనపడతాయి. మొదటి కొరింథీ 5:1-5. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలో నైనను జరగదు. ఇట్లుండియు మీరొప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. పిల్లరా, కడవరి దినములయందు అట్టి వారికి, జారత్వము చేయువారికి తీర్పు ఉండును అని పౌలు గారు తెలియచేస్తూ, ఇదే సందర్భంలో మనకు అవసరమైన మంచి మాట, నాకు చాలా ఇష్టమైన మాట, ఈ వాక్యం చదువుతుంటే ఓహో నిజమా అని నాకే అనిపించిన మాట. ఒక్కసారి మన స్థితి ఎంత గొప్పదో, మన అంతస్తు ఎంత ఉన్నతమైనదో 6వ అధ్యాయములో పౌలు గారు రాస్తారు. ఒకసారి 6, 1, 2, 3 చదవండి. 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను. మీలో ఒకనికి మరియొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? వినండి, పరిశుద్ధులు ఆగండి. భక్తులకి వ్యాజ్యం వచ్చినప్పుడు అనీతి పరుల యొద్దకు, భక్తిహీనుల యొద్దకు తీర్పు కొరకు వెళ్ళకూడదంట. భక్తులు వ్యాజ్యం ఎక్కడ కుదుర్చుకోవాలా? భక్తుల సమక్షములోనే. 2, 3 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా? వినండి, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఆగండి. మనము
ఎవరికి తీర్పు తీరుస్తామంటారు రేపు? దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగమా. చూసారా ఎంత ఉన్నతమైన స్థితో. దేవదూతలకు తీర్పు తీర్చే మనము ఎట్లా ఉండాలా? దేవదూతల కంటే పవిత్రులమై ఉండాలి. ఈవేళ మీరు పేపర్లో చూస్తే సుప్రీంకోర్టు న్యాయస్థానాల మీద అనేక అనుమానాలు, సందేహాలు అనేకులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాటి జోలు మనకొద్దు. మన ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. కడికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనము రేపు ఎవరికి తీర్పు తీరుస్తామంట? దేవదూతలకు. గుర్తుపెట్టుకుంటున్నారు అందరూ? చెప్పండి, మనం రేపు ఎవరికి తీర్పు తీర్చాలంట? దేవదూతలకు. దేవదూతలకు తీర్పు తీర్చాలంటే మనం ఎవరికంటే గొప్పవారమై ఉండాలా? దేవదూతల కంటే గొప్పవారమై ఉండాలా అని పౌలు గారు అంటున్నారండి, నేను కాదు. చదువమ్మా. ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును గదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. చాలు. తీర్పు సరే. తీతు గారిని మాసిదోనియాలో కలుసుకున్నప్పుడు నాకు తీతు కనపడ్డారు అని మరలా కొరింథీ వారికి తెలియచేస్తూ ఈ 2వ కొరింథీ పత్రిక పౌలు గారు రాస్తారు. ఇంకోసారి చెప్తున్నా, పౌలు గారికి తన శిష్యుడైన తీతు కనబడిన తర్వాత తీతు కనపడ్డారన్న సంగతి కొరింథీ వారికి తెలియచేస్తూ పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 2వ కొరింథీ పత్రిక రాస్తూ ఉన్నారు. ఈ 2వ కొరింథీ పత్రికలో వచనాలలో పౌలు గారి యొక్క ఆనందం మనకు కనబడుతూ ఉంది. 7, 8, 9, 10. ఒకని మీద ఒకడు వ్యాజ్యమడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తుల స్టాప్. 2వ కొరింథీ 7 నుండి 10 వరకు. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. ఆగండి. మొదటి పత్రిక మిమ్మల్ని దుఃఖపెట్టి ఉండవచ్చు. ఈ మొదటి పత్రిక మీకు స్వల్పకాలమే దుఃఖము కలుగచేసి ఉండవచ్చు, కానీ ఇది ఎక్కువ కాలము మీకు మహిమను, ఆనందమును, ఆత్మానందమును, ఆత్మ సంతోషమును కలుగచేయు సాధనమై ఉన్నది అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. చదువమ్మ 9, 10. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. మీరు దుఃఖపడి, నా పత్రిక కఠోరంగా ఉంది, కఠినంగా ఉంది, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది, మీలో ఉన్న వాదాలు, జారత్వాన్ని ఖండిస్తూ ఉందని నాకు తెలిసి నాకు దుఃఖము కలిగినా కానీ మీరు మట్టుకు ఏం చేశారు? మారు మనస్సు పొందారు. చెప్పండి, వారు ఏం పొందారంటండి? మారు మనస్సు. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తమును బట్టి మీరు దుఃఖపడ్డారు.
మీ ఏడ్పు దైవ చింతనతో కూడిన ఏడ్పు కానీ లోక చింతనతో కూడిన ఏడ్పు కాదు అని పౌలు గారు రాస్తూ మనందరికీ అవసరమైన ఖండతా వాక్యం ఇక్కడ ఉదహరిస్తారు. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. కాబట్టి లోక సంబంధమైన దుఃఖము మరణమునకు మూలము, దైవ చిత్తానుసారమైన దుఃఖము జీవమునకు మూలము. కాబట్టి ఈవేళ మనం దైవ చిత్తానుసారమైన దుఃఖము గలవారమై ఉన్నామా, లోకానుసారమైన దుఃఖము గలవారమై ఉన్నామా? లోకానుసారమైన దుఃఖము మనకు అనేక రకరకములైన అనారోగ్యములు కలుగ చేయునదైతే, దేవుని ఆధ్యాత్మిక చింతనను గూర్చిన దుఃఖము మనకు జీవమును, సమాధానమును, సంతోషమును కలుగ చేయు సాధనమై ఉన్నది. పిల్లరా, ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వారు పౌలు గారు. అందుచేత పౌలు గారిని కొట్టినా, తిట్టినా, కొరడా దెబ్బలు కొట్టినా, ఓడ బద్దలైనా, అవమానము పొందినా, చెరసాలలో పడినా కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో పౌలు గారు ప్రాధేయపడతారు. దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పిల్లరా, ఈ సందర్భం ఏమనగా పౌలు గారిని చితగ్గొట్టేశారు. పౌలు గారిని సంఖ్యలతో బంధించాడు. పౌలు గారిని చెరసాలలో ఎఫెస్సులో వేశాడు. తన నొప్పుల గురించి, తన బాధల గురించి, తన ఇబ్బందుల గురించి, తన రక్తమును గూర్చి, తన అన్యాయపు తీర్పును గూర్చి పౌలు గారు బాధపడలేదంట. దేని గురించి ప్రార్థన చేయమంటున్నారు? నేను నిర్ముఖమాటముగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి దేవుడు నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తం పూర్ణ పట్టుదలతో మీరు విజ్ఞాపనము చేయొచ్చు, మెలకువగా ఉండండి. నేను బలముగా సువార్త ప్రకటించాలని ప్రార్థన చేయండి. నా శరీర సంబంధమైన గాయములు గూర్చి మీరు ప్రార్థన చేయొద్దు, మీరు బాధపడొద్దు, మీరు చింతించొద్దు. తన దెబ్బలలో, తన గాయాలలో, తన చెరసాలలో, తన ఇక్కట్లలో, తన తీర్పులలో పౌలు గారు కలిగి ఉన్నది దైవ చిత్తానుసారమైన దుఃఖము. లోకానుసారమైన దుఃఖము తన గాయాల్లో లేదు, తన చెరలో లేదు, తన ఇక్కట్లలో లేదు, తన ఇబ్బందులు లేదు. చూడండి ఎంత దృఢ సంకల్పన గల యోధుడో పౌలు గారు ఇక్కడ మనకు తెలియబడుతున్నది. కాబట్టి పరిచయం మాత్రం ఇవాళ చెప్పా. వచ్చే వారం ఊరేగింపు. ఎందుకు ఊరేగింపు? ఎలాగు ఊరేగింపు? దేనిని బట్టి ఊరేగింపు అనే విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ విషయాలు మీకు చెప్తే తప్ప, సువార్త అంటే ఏంటో మీకు తెలిస్తే తప్ప, సువార్త ఊరేగింపు అంటే ఏంటో మీకు తెలియదు. కాబట్టి ఈ పరిచయ వాక్కు మీకు చెప్పాల్సి వచ్చింది. అసలు ఈవేళ వాక్యంలోకి ఎద్దగలేదు. మన అంశం ఊరేగింపు. కాబట్టి ప్రభునందు ఇప్పుడు దేవుని బిడ్డలారా,
బైబిల్ పండుగ మాసములో, బైబిల్ పండుగ వారములో సువార్తను గూర్చిన శక్తి, సువార్తలో ఉన్న ఔన్నత్యం, సువార్తలో ఉన్న జీవం, సువార్తలో ఉన్న బలం, సువార్తలో ఉన్న విశేషత మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి మనం అనుదినం ఈ సువార్తను ధ్యానించి, ఈ సువార్తను ధ్యానించడం మాత్రమే కాక ఇతరులకు బోధించి, తీతుకు వలె అనేకులను ప్రభు రాకకు, రాజ్యమునకు ఎద్దపరచగల గొప్ప ధన్యత, దీవెన చేయున మనందరికీ మన దివ్య దేవుడు మిండుగా ప్రసాదించును గాక. ఆమేన్. దయగల ప్రభువా, సువార్త యొక్క ఔన్నత్యం పౌలు గారి పత్రికల ద్వారా మేము గ్రహించగలుగు అమూల్యమైన జ్ఞానోదయం సమయం అనుగ్రహించిన తండ్రి స్తోత్రములు. మీ సువార్తను విస్మరింపక, సువార్తను నిత్యము తలపోసుకుంటూ ధ్యానిస్తూ, సువార్తకు అనుగుణ్యముగా జీవిస్తూ, మీ ద్వారా మేమును ఈ లోకములో మరి ముఖ్యముగా నూతన యెరూషలేమును పరలోకములో ఊరేగబడగలుగు ధన్యత దయచేయుమని తన జ్ఞానముతో మనల్ని నింపుట ద్వారా మనలను ఊరేగించనయ్యున్న యేసునామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.